యూరప్ గడపగా భావించే స్పెయిన్కు చెందిన సెయూటా ప్రాంతంలో మరోసారి భారీ వలస సంక్షోభం తలెత్తింది. మెరుగైన జీవితం కోసం వేలాది మంది వలసదారులు మొరాకో నుంచి సముద్ర భూమార్గాల ద్వారా ప్రాణాలను పణంగా పెట్టి సెయూటాలోకి ప్రవేశించడంతో సరిహద్దు ప్రాంతం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. పరిస్థితి అదుపు తప్పుతుండడంతో స్పెయిన్ ప్రభుత్వం సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేస్తూ అదనపు బలగాలను మోహరించింది. ఇదే సమయంలో ఈ పరిణామంపై ఇటలీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ అక్రమ వలసలను స్పెయిన్ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆరోపించింది. అంతేకాదు స్పెయిన్తో అమల్లో ఉన్న షెంజన్ రహిత సరిహద్దు ఒప్పందాన్ని నిలిపివేస్తామని కూడా హెచ్చరించింది. అసలు సెయూటాలో ఏం జరుగుతోంది? వేలాది మంది ఒకేసారి ఎందుకు సరిహద్దు దాటుతున్నారు? ఈ వలస సంక్షోభం యూరప్ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపనుంది అనేదే ఇప్పుడు చర్చ. మొరాకోలోని టారాజిల్ బీచ్ ప్రాంతం నుంచి భారీ సంఖ్యలో వలసదారులు సముద్రంలో బ్రేక్ వాటర్లను దాటి స్పెయిన్కు చెందిన సెయూటా భూభాగంలోకి ప్రవేశించారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సముద్రంలో ఈదుకుంటూ మరికొందరు భూ సరిహద్దులను దాటి యూరప్లోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నించారు. సరిహద్దు దాటిన వారిలో అధిక సంఖ్యలో యువకులున్నప్పటికీ మహిళలు, చిన్నారులతో కూడిన కుటుంబాలు కూడా కనిపించాయి. స్పెయిన్ భూభాగంలోకి చేరుకున్న కొందరు ఆనందంతో వివా ఎస్పానా అంటూ నినాదాలు చేయడం అక్కడి పరిస్థితులకు అద్దం పట్టింది. అయితే ఒకేసారి వేలాది మంది వలసదారులు సరిహద్దు దాటడానికి గల కారణాలపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. సరిహద్దు పరిస్థితి పూర్తిగా అదుపు తప్పిందని, ఎంతమంది లోపలికి వచ్చారో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొందని సెయూటా సివిల్ గార్డ్ అధికారులు వెల్లడించారు. సరిహద్దు భద్రతా వ్యవస్థ దాదాపు కుప్పకూలిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తాజా పరిణామాలతో సెయూటా ప్రాంతీయ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. సరిహద్దు రక్షణ కోసం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించాలని ప్రాంతీయ ప్రభుత్వ అధిపతి జువాన్ జీసన్ వివాస్ స్పెయిన్ ప్రభుత్వాన్ని కోరారు. అదనపు పోలీస్ బలగాలతో పాటు సైన్యాన్ని కూడా వెంటనే మోహరించాలని డిమాండ్ చేశారు. అయితే ప్రస్తుత పరిస్థితిని జాతీయ అత్యవసర పరిస్థితిగా పరిగణించే ఆలోచన లేదని స్పెయిన్ అంతర్గత వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. అయినప్పటికీ సరిహద్దు భద్రతను మరింతగా బలోపేతం చేస్తూ భారీగా భద్రతా బలగాలను మోహరిస్తోంది. అక్రమ వలసలను అడ్డుకునేందుకు మొరాకో అధికారులతో సమన్వయం కొనసాగుతోందని స్పెయిన్ ప్రభుత్వం వెల్లడించింది. అక్రమంగా ప్రవేశించిన వారిని వీలైనంత త్వరగా తిరిగి మొరాకోకు పంపించే ప్రక్రియపై ఇరు దేశాలు అంగీకరించినట్లుగా తెలిపింది. పరిస్థితిని సమీక్షించేందుకు స్పెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రి ఫెర్నాండో గ్రాండే మార్లాస్కా స్వయంగా సెయూటాకు వెళ్లనున్నారు. ఇదిలా ఉండగా సెయూటాలోకి వలసదారుల రాక గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతోంది. బుధవారం సముద్ర మార్గంలో సెయూటాకు చేరుకునే ప్రయత్నంలో కనీసం 3 వలసదారులు ప్రాణాలు కోల్పోయారు. గత వారం రోజుల్లోనే 1,500 మందికి పైగా వలసదారులు సెయూటాలోకి చేరుకోగా అక్కడి ఆశ్రయ కేంద్రాలు ఇప్పటికే పూర్తిగా నిండిపోయాయని స్థానిక అధికారులు చెబుతున్నారు. స్పెయిన్ అంతర్గత వ్యవహారాల శాఖ గణాంకాల ప్రకారం ఏడాది జూలై 15 నాటికే దాదాపు 3,000 మంది భూమి లేదా సముద్ర మార్గాల ద్వారా సెయూటాకు చేరుకున్నారు. తాజా పరిణామాలతో ఆ సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ ఘటన 2021లో చోటు చేసుకుంటున్న భారీ వలస సంక్షోభాన్ని మరోసారి గుర్తుకు తెస్తోంది. అప్పట్లో కేవలం 2 రోజుల్లోనే 8,000 మందికి పైగా వలసదారులు సెయూటాలోకి ప్రవేశించారు. ఆ సమయంలో మొరాకో సరిహద్దు నియంత్రణలను ఉద్దేశపూర్వకంగా సడలించిందన్న ఆరోపణలు రావడంతో ఇరు దేశాల మధ్య తీవ్ర దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఉత్తరాఫ్రికా తీరంలో ఉన్న సెయూటా స్పెయిన్కు చెందిన చిన్న భూభాగం అయినప్పటికీ యూరప్లోకి ప్రవేశించాలనుకునే వేలాది మంది వలసదారులకు ఇది కీలక ద్వారంగా మారింది. మొరాకోలోని ఫిడ్నెక్ ప్రాంతం నుంచి కేవలం 5 కిలోమీటర్ల సముద్ర మార్గాన్ని ఈదుకుంటూ చాలా మంది సెయూటాకు చేరుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. మరికొందరు భారీ సరిహద్దు కంచెలను దాటి యూరప్లో అడుగుపెట్టాలని ప్రయత్నిస్తుంటారు. తాజా వలసల ప్రవాహంతో సెయూటా సరిహద్దు మరోసారి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. అక్రమ వలసలు, సరిహద్దు భద్రత, యూరప్ వలస విధానాలపై ఈ పరిణామాలు మరింత చర్చకు దారితీస్తుండగా పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి స్పెయిన్ ప్రభుత్వం అత్యవసర చర్యలను ముమ్మరం చేసింది.